హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. పొద్దున చూస్తున్నారా, చంద్రుడు 5:30కి చంద్రుడు దర్శనమైంది. నెక్స్ట్ ఇంకా బ్రష్ చేసుకోవడము. పిల్లలు ఈరోజు పిక్నిక్కి వెళ్తారని తొందరగా లేచినాము. 5 గంటలకే లేచి ఇంకా వర్క్ చేస్తున్నాను. వర్క్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏవో ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టాలి. చూడండి మా టెర్రస్ మీద చెట్లు. ఇంకా పిక్నిక్కి వెళ్ళిండ్రు కదా పిల్లలు, ఎంజాయ్మెంట్ చూడండి. బస్సులో ఎంత బాగా ఆడుకున్నారో. తీన్మార్ సాంగ్స్ పెట్టిండ్రేమో వాళ్ళ టీచర్స్, మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఓషన్ పార్క్లో ఇది ఆస్తిక్ వాళ్ళ క్లాస్ పిల్లలు వీళ్ళంతా ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఆడుతున్నారు, వాటర్ గేమ్స్. ఇంకా లక్షిత వాళ్ళ బస్లో ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు పిల్లలందరూ. ఇంకా పిక్నిక్ నుంచి వచ్చినాక నెక్స్ట్ డే హాలిడే ఇచ్చిండ్రు, ఫ్రైడే. పొద్దున్నే టెర్రస్ మీదకి ఎక్కిండ్రు. ఇంకా మిగిలిన క్రాకర్స్ ఉంటాయి కదా, కార్తీక పౌర్ణమి రోజు ఇంకా క్రాకర్స్ పేల్చుకుంటా ఆడుకుంటున్నారు. ఇంకా హాలిడే వస్తే చాలు ఇట్లా ఆడుకుంటారు మంచిగా పిల్లలు. ఎవరైనా బాగా ఆడుకుంటారు కదా. ఇంకా మా పిల్లలు అయితే టెర్రస్ మీద మంచిగా ఏదో ఒకటి గేమ్స్ ఆడుకుంటుంటారు. ఇంకా అదే రోజు గుడిలో శాకాంబరి అమ్మవారికి అలంకరణ చేసిండ్రు, శాకాంబరి అలంకరణ. ఇంకా అదే రోజు హోమం జరిగింది గుడిలో. చాలా బాగా అయితే మా గుడిలో హోమాలు, చండీ హోమం చేసిండ్రు ఆ రోజు. పూర్ణాహుతి, చండీ హోమం చాలా బాగా జరిగింది. కార్తీక పౌర్ణమి రోజు పొద్దున చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లాంటివి దర్శనం చేసుకోవడం కానీ, ఉండి చూడడం కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ వ్లాగ్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. వ్లాగ్స్ ఎట్లా ఉన్నాయో చెప్పండి. ఇంకా ముందు మంచి మంచి వ్లాగ్స్ తీస్తాము, చూస్తూ ఉండండి. ఇంకా చూడండి అమ్మవారి అలంకరణ, హారతి ఇస్తున్నారు పంతులు గారు. చాలా బాగా అనిపిస్తుంది చూడండి. అమ్మవారు ఎంత కళగా ఉందో. దుర్గామాత చాలా పవర్ఫుల్. నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు 9 అలంకరణలు చేస్తారు కదా, మంచిగా అనిపిస్తుంది. ఇంకా అదే రోజు సాయంత్రము పౌర్ణమి నెక్స్ట్ డే ఇంకా మేము పిండిగిరినికి వెళ్ళినాము. అక్కడ చూడండి ఇద్దరు ఇంకా పిండిగిరినిలో గోధుమలు ఇచ్చినాను, ఇంకా జొన్నలు గోధుమలు విసిరిపిచ్చినాను. మా ఇంటి దగ్గర పిండిగిరిని ఇది. ఇంకా పిల్లల్ని ఆడనే కూర్చోమని చెప్పి అటు ఇటు వెళ్ళొద్దు అని చెప్తున్నాను. ఇంకా పిండి రెడీ అయిపోయింది. 1/2 అవర్లో పిండి వేసి ఇచ్చేసిండ్రు గిర్నీలో. ఇంకా ఫ్రైడే హాలిడే ఉండే కదా, నెక్స్ట్ డే సాటర్డే ఇంకా వాళ్ళకి యాక్టివిటీస్ ఉండే. ఇంకా యాక్టివిటీస్ చేయించిండ్రు. నెక్స్ట్ గ్రౌండ్లో ఇట్లా డ్యాన్సులు చేయించిండ్రు టీచర్స్ అందరూ. పీటీ టీచర్స్ కూడా చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు సాటర్డే రోజు అయితే పిల్లలంతా. ఇట్లా పిల్లలకి స్టడీసే కాకుండా అప్పుడప్పుడు యాక్టివిటీస్ కానీ ఇట్లా డ్యాన్స్ ఇట్లా చేపిస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. స్కూల్లో కూడా మంచిగా చదువుకోవడము, యాక్టివిటీస్లో ఉంటే కూడా చాలా బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు పిల్లలు. వీళ్ళ స్కూల్లో మాత్రము అన్నీ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. స్టడీ టైంలో స్టడీ అవర్స్లో స్టడీస్ చదివిస్తారు మంచిగా. ఇంకా మ్యూజిక్ క్లాసెస్ ఉంటాయి, సంగీతం క్లాసెస్ ఉంటాయి, డ్యాన్స్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇయర్లీ వన్స్ పిక్నిక్ తీసుకెళ్తారు. ఇంకా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట స్కూల్ అంటేనే. వాళ్ళకి స్కూల్లోనే మంచిగా అనిపిస్తుంది. ఇంకా పొద్దున కార్తీక మాసంలో పొద్దున్నే లేవాలంటే చలి బాగా ఉంటుంది కదా. ఇంకా స్వాములు ఎట్లా లేస్తారో, స్నానాలు ఎట్లా చేస్తారో, గుడికి వెళ్ళడం కానీ దీక్షల్లో ఉంటారు. ఇంకా
కార్తీక మాసంలో చాలా బాగా అనిపిస్తుంది. అట్లాగే మా వీడియోస్ చూస్తుండండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్